ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తగ్గినాయి అనుకున్నాం కానీ ఏం తగ్గలేదు. అయితే ఈరోజు లంచ్లోకి అయితే నేను స్పెషల్ కర్రీ అయితే చేస్తున్నాను. మా పెద్దమ్మాయికి మొన్నటి నుంచి దగ్గు జలుబు జ్వరంగా ఉంది, గొంతంతా గురుగురులాడుతుంది. అయితే కాళ్ళ షెర్వా తినాలి అని చెప్పేసి అనిపిస్తుందమ్మా అని చెప్పి అంది. సర్లే మనకు కూడా నాన్ వెజ్ తగలక చాలా రోజులైంది కదా అని చెప్పేసి 4 కాళ్ళు అయితే లేత కాళ్ళు అనమాట. సూప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా గ్రేవీగా చేస్తున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేస్తున్నాను చూడండి. ఒకవైపు అయితే మేక కాళ్ళు అయితే నల్లగా కాలుస్తారు కదా, అవి శుభ్రంగా కడిగేసుకోవాలి, లేకపోతే కూరలో చేదొస్తుందన్నమాట. శుభ్రంగా కడిగి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకొని కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు వేసి దోరగా వేయించేసుకోవాలి. 2 టమాటాలు కూడా కోసి పెట్టేసుకున్నాను. ఆ టమాటాలు కూడా ఉల్లిపాయలతో చక్కగా మగ్గాలన్నమాట. ఇటే పక్క అయితే నేను కొంచెం కొబ్బరి, గసగసాలు, ధనియాలు, లొంగ, దాసిన చెక్క, యాలుక్కాయలు అవన్నీ, కొంచెం మిరియాలు కూడా వేసాను. గొంతంతా గురుగులాడుతుంది కదా, మిరియాలు వేస్తే కొంచెం ఆ సూప్లో ఇలా తింటుంటే కొంచెం గొంతు క్లియర్ అయిద్దని చెప్పేసి మిరియాలు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఈ ముక్కలు వేసాను కదా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి, కొంచెం కరివేపాకు వేసి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం మగ్గనిచ్చాను. తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఇది స్పైసీగా తింటే కొంచెం జలుబు దగ్గు ఉన్న వాళ్ళు కొంచెం నోటికి రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకున్నాను. ఇక్కడ ఏమో మిక్సీలో మసాలా అయితే పట్టేసుకున్నాను మెత్తగా. ఇదిగోండి, మసాలా కూడా వేసేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మేకకాళ్ళు షెర్వా అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొందరేమో గ్రేవీ లాగా చేసుకుంటారు, కొందరేమో షెర్వా లాగా చేసుకుంటారు. నేను అటు ఇటు కాకుండా కొంచెం చిక్కగా పెట్టానన్నమాట. కలుపుకుంటే బాగుంటుంది. తాగాలంటే ఇప్పుడు వేసవకాలం కాబట్టి తాగలేము ఫ్రెండ్స్. అందుకని కొంచెం కూర అన్నంలో కలుపుకునేలాగా ఇది ఇలా గ్రేవీగా చేశాను. కొంచెం లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా చక్కగా మగ్గిపోయింది కూర. వేడి అన్నంలో నాకే ఫస్ట్ ఎప్పుడెప్పుడు తినేసి అలా అనిపించింది అనమాట. చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, అది నోట్లో ముక్క అయితే వెళ్ళట్లేదు.